నయనతార కార్తికేయతో 2 బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ డెలివర్ చేసిన నిఖిల్ సూర్య వర్సెస్ సూర్యతో హ్యాట్రిక్ కొడతాడా అని అందరూ ఎదురు చూశారు. మరి నిజంగానే సూర్య వర్సెస్ సూర్యతో హ్యాట్రిక్ కొట్టాడా నిఖిల్? అసలు ఎలా ఉంది ఈ సినిమా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు మూవీ 3 రివ్యూ. పోర్ఫిరియా అనే జెనెటిక్ డిజార్డర్తో పుట్టిన సూర్య అంటే మన హీరో నిఖిల్ సూర్యని చూస్తే చనిపోతాడు. సో తన లైఫ్ని ఈవినింగ్ 6:30 తర్వాతే స్టార్ట్ చేస్తాడు. సూర్య వర్సెస్ సూర్యతో నిఖిల్ హ్యాట్రిక్ కొడతాడన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తుస్తుమన్నాయి ఈ సినిమా చూశాక. తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు, పర్ఫార్మర్గా ఇంకో లెవెల్కి ఎదిగాడు. అండ్ త్రిదా చౌదరి కూడా యాజ్ అ డెబ్యూటెంట్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, చూడడానికి గ్లామరస్గా కూడా ఉంది. తనికెళ్ళ భరణి ఫర్ ది ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించారు అండ్ అందరినీ బాగా మురిపించారు. సత్యతో ఆయన కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగా పండాయి అండ్ కామెడీ కూడా చాలా బాగుంది. సత్యమహవీర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నాయి. చందు మొండెటి రాసిన డైలాగ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ టేకింగ్ చాలా రిచ్గా ఉంది. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే డైరెక్షన్లో. కార్తిక్ ఘట్టమనేని యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ చాలా మంచి కాన్సెప్ట్తో స్క్రిప్ట్తో వచ్చారు, కానీ దానికి యాడ్ చేయాల్సిన ఎలిమెంట్స్, సస్పెన్స్ అన్నీ కూడా యాడ్ చేస్తుంటే హీ మైట్ హ్యావ్ సక్సీడెడ్. స్టోరీ బాగానే ఉంది కానీ ప్రెడిక్టబుల్గా, డ్రాగింగ్గా, ప్రీ క్లైమాక్స్ అంతా కూడా బోరింగ్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంది కానీ మెయిన్ స్టోరీలోకి రావడానికి టైం తీసుకుంది. సెకండ్ హాఫ్ ప్రెడిక్టబుల్గా ఉంది అండ్ కన్క్లూజన్లోకి రావడానికి టైం తీసుకుంది. ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ గేవ్ దేర్ బెస్ట్ ఎక్సెప్ట్ ఫర్ మధుబాల. యాక్షన్కి ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. రోజాలో కనిపించిన యాక్ట్రెస్ ఈమెనా అని కూడా అనిపించింది. ఓవరాల్గా మంచి సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ పెట్టుకుని పూర్ ఎగ్జిక్యూషన్ అండ్ పూర్ డైరెక్షన్తో వచ్చిన సూర్య వర్సెస్ సూర్యకి నేను ఇస్తున్నాను 2.5 స్టార్స్. మరి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది చూసేద్దాం. మంచిగా సూపర్, హైలైట్ ఉంది అని ఎక్దమ్ గిరాక్, బాగుంది, సూపర్. సో ఇట్ ఇస్ యావరేజ్. వెరీ గుడ్ మూవీ. బాగుంది గురు, బాగుందండి, చాలా బాగుంది. థీమ్ బాగుంది. ఫస్ట్ ఆ స్టోరీ చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ అన్ని కలిపి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నిఖిల్ యాక్టింగ్ బాగుంది. పబ్లిక్ రెస్పాన్స్ ఇలా ఉంది. మరి మీ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూసారా సూర్య వర్సెస్ సూర్య? మీకు ఎలా అనిపించింది? మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు? కింద కమెంట్ బాక్స్లో ప్లీజ్ రాసేసేయండి. అండ్ ఈ రివ్యూ ఒక కామన్ మూవీ గోవర్గా ఇచ్చిన రివ్యూ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.